శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 5 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సితారా సెంటర్, ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో పక్కన, లేబర్ కాలనీ గ్రౌండ్, భవానీపురం, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 6 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 7వ వచనంలో 5వ లైన్ అండర్లైన్ చేసుకోండి. యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి వాక్యము ప్రభు మీకు ఇస్తూ ఉన్నారంటే, ఆయన నీ చేయి పట్టుకున్నారు. నీ నీతి, నీ యథార్థత ఎవరు చూడలేదు. నేను ఇంత యథార్థంగా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉంటున్నాను, అయినా నా మీద ఇంత అన్యాయంగా అందరూ నిందలేస్తున్నారు. నా జీవితంలో ఎవరున్నారు, అసలు నన్ను ఎవరు నడిపిస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామో, దేవుడే నీతి విషయంలో నీ చేయి పట్టుకున్నాడు. నీ యథార్థతను చూశారైనా, నీ భక్తి, నీ ప్రార్థన జీవితము, నీ హృదయము దేవునికి ఇష్టమైంది. నా హృదయమా నన్ను ప్రేమించాడని అనుకుంటున్నామో, ఎస్, అదే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమకి నీవు హక్కుదారురాలు అయ్యావు. ఆ దేవుని ప్రేమకి నువ్వు హక్కుదారుడు అయ్యావు. ఆయన నిన్ను ప్రేమించి చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నీ చేయి పట్టుకొని ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా ఉన్నాడు. కృప మీకు తోడుగా ఉంది. ఆయన నీ చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, వాక్యంలో లేవియ కాండము 2వ అధ్యాయము 4వ వచనం చదివి సహాయం చేయండి. నువ్వు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు, చూడండి, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినది. చూడండి, కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి, పొంగనిది బాగా గుర్తుపెట్టు, పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలే గాని కావలెను.
నీ అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినది పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నువ్వు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషేకి దేవుడు బయలుపరిచినటువంటి ప్రకారమే మోషే చేయటం జరిగింది. పొంగని రొట్టె, పొంగిన రొట్టె. బాగా గమనించండి. ఏ రొట్టె పొంగుతుంది, ఏ రొట్టె పొంగదు అంటే పులిసిన పిండి రొట్టె పొంగుతుంది, పులియని పిండి రొట్టె పొంగదు. మనం రాత్రికాల సమయంలో నానబెడితే ఉదయానికి అది పులిస్తుంది కనుక, నిలువ అవుతుంది కనుక, పులిపిండిగా మారుతుంది కనుక ఉదయానికి ఇడ్లీ బాగా తయారవుతుంది. రొట్టె వేసుకున్నా కూడా బాగుంటుంది. ఆవకాయతో తినచ్చు, ఏమీ లేకపోయినా కూడా అందులో ఉన్న పులుపుని బట్టి తినచ్చు. నీవు అప్పటికప్పుడు మినువులు ఆ పిండి రుబ్బుకుని నూక కలిపి అట్టేసుకుంటే అది టేస్ట్గా ఉంటుందా, రాత్రి కలిపినది టేస్ట్గా ఉంటుందా? దానిని ముందు రోజు పొలబెట్టి దాంట్లో కొంత పెరిగేసి ఇంకా ఎంత పులిస్తే అంత అందంగా తయారవుతుంది. పొలవకపోతే అది అందముగా తయారు కాదు. పులిస్తేనే నీ నోరు, నీ నాలుక యాక్సెప్ట్ చేస్తుంది తినడానికి. ఆ పులుపు, ఆ పులవకపోతే నీ నోరు ఇష్టపడదు తినడానికి, నీ కన్ను ఇష్టపడదు చూడటానికి. పులిసిందైతే నీకు ఎలా కావాలంటే అలాగ వస్తుంది. ఓకే. కొరింథీ పత్రికలో పరిశుద్ధ పౌలు చెప్తాడు. వాక్యంలోకి వెళ్దాం ప్రియులరా. కొరింథీ పత్రికలోకి వెళ్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే చాలా అద్భుతమైన వాక్యము. పులియని పిండి ఎవరంటే, పులియని పిండి అంటే అది పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు శరీరమునకు సూచనగా ఉన్నది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే కన్యమరియ గర్భాన్ని జన్మించాడైనా ఆయన పొంగని రొట్టె. మనము పాపములో పుట్టి పాపంలో పెరుగుతున్న మనము పులిసిన పిండితో సమానము. మరి పులిపిండి, పులియని పిండి గురించి నూతన నిబంధనలో పరిశుద్ధ పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. మీరు అతిశయపడట మంచిది కాదు, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను, చూడండి, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయునని. చూడండి, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక. ఎస్, బాగా గమనించండి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక, చూడండి, పరిశుద్ధ పౌలు అంటున్నాడు, మీరు పులిపిండి లేని వారుగా ఉండండి. మీరు కొత్త ముద్ద అవ్వాలి. అంటే మీరు పరిశుద్ధపరచబడాలి. ఆయన పరిశుద్ధ శరీరముగా భూలోకానికి వచ్చాడు. పొంగని రొట్టె అంటే యేసుక్రీస్తు పరిశుద్ధతకి సూచనగా ఉన్నది. పులిపిండి, పులిసిపోయిన పిండి మనము. అందుకే మన దగ్గర అన్ని రకాల యాక్షన్స్ ఉంటాయి. ఆయన దగ్గర ఏ యాక్షన్ లేదు. ఆయనకి ఏది ఉంటే అది మాట్లాడతాడు ఆయన. ఆమేన్. మరి ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను కొత్త ముద్దగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, పులిపిండి అంటే ఏంటి పాస్టర్ గారు? అక్కడే రాశాడు పౌలు, కిందకి రాయండి, చదవండి. మీరు పులిపిండి విధానం, మీరు పులిపిండి లేనివారు గనుక, క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని, పాత ముద్ద, పులిసిపోయిన ముద్ద,
తీసి దానిని పారవేయుడి. తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన కనుక పాతదైన పులిపిండితోనైనను పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు. చూడండి, దుర్మార్గత. పులిపిండి లక్షణాలు ఏంటంటే దుర్మార్గత, దుష్టత్వము. పులిపిండితోనైనను చూడండి, దుర్మార్గత, దుష్టత్వము పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము పులిసిన వారముగా ఉన్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో పులిపిండి ఎలాగుంటుందో అక్కడ తెలియపరిచాడు. పులిపిండి, ఇప్పుడు ఏదైనా ఒకరోజు పిండి మనం నానబెట్టుకున్నప్పుడు దానిని మనం తిన్నంత తిని తర్వాత ఏం చేస్తాం? మిగిలింది ఏం చేస్తాం? గిన్నెలా పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం వేసుకుందాం. మధ్యాహ్నం వేసుకోలేదు, మర్చిపోయావు. ఆ రోజు 2 రోజులు అయిపోయింది. 3వ రోజు కూడా ఆ పిండి ఎంతో నిగనిగలాడుతూ కనపడుతుంది. అది నువ్వు పెట్టిన పిండి ఎంత అయితే అంత అయి ఉంటుంది అందులో. మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ గరిటెట్టి కలిపి మళ్ళీ ఒక అట్టు వేసుకుని మంచం మీద అడ్డంగా కూర్చుని మా అమ్మని తింటావు. పులిసింది తింటావు కనుక నీ శరీరంలో ఏమొస్తుందో తెలుసా? ఇక్కడ బాగానే ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. ఊరగాయతో తింటావు, అబ్బా ఎంత బాగుందో, ప్రాణం తేలిగ్గా ఉందనుకుంటావు. అది లోపలికి వెళ్ళిన మరుక్షణము నీ కిడ్నీని తింటుంది, నీ లివర్ని తింటుంది, నీ పొట్టంతా కూడా బిగిసిపోతుంది ఒకేసారి. ఆ పులిపిండి ద్వారా వచ్చేది ఏంటంటే నీ శరీరానికి రోగం వస్తుంది. బాగా గమనించండి. ఎంత నిలవ తింటే అంత గ్యాస్ పట్టేస్తుంది. చివరికి నీ లంగ్స్ కూడా పాడైపోతాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడంటే ముందు నీ లోపల పట్టిన గ్యాస్ అంతా బయటకు పోవడానికి గ్యాస్ ట్యాబ్లెట్ రాస్తాడు. అమ్మయ్య ప్రాణం తేలిగ్గా ఉందమ్మా ట్యాబ్లెట్ వేసుకున్నాక. నిన్ను ఎవడు తినమంటున్నాడు? పులుపు ఇంకా పుల్ల పెడతారు చాలామంది. పులుపు నిలవది, తినే కొలది నీ ఎముకలు పట్టు రాలిపోయినట్టు రాలిపోతుంది. పులుపు అనేది నాశనం. పులుపు అంటే ఆత్మ సంబంధంగా అర్థం ఏంటంటే పాపము. ఆమేన్. నీలో పాపమును దాచుకుంటే నీ శరీరం అంతా రోగముతో నింపబడుతుంది. పాపము లేని శరీరము పులియని రొట్టె యేసుక్రీస్తు శరీరము. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఎవరితోటి పండుగ ఆచరించాలి? పులియని రొట్టెతో పండుగ ఆచరించాలి. అంటే మనం ఎవరిని ఆరాధించాలంటే పాపము లేని పరిశుద్ధుడైన యేసుని ఆరాధించాలి. ఆమేన్. మీ పులిపిండి ఏంటో పేతురు రాశాడు, చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న మీ దగ్గర ఈ పులుపు ఉందో లేదో చెక్ చేసుకోండి. సమస్తమైన దుష్టత్వమును. పులిపిండి మొదటి శాఖ రాసుకోండి. ఎంతమంది నోట్ చేసుకుంటున్నారు? సమస్తమైన దుష్టత్వము ఫస్ట్ పాయింట్. సమస్తమైన కపటమును. రెండోది సమస్తమైన కపటము. వేషధారణను. మూడోది వేషధారణ. అసూయ. సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పులిపిండి లక్షణాలు నేను మళ్ళీ అడుగుతాను, చెప్పాలి మీరు అందరూ. పులిపిండి లక్షణాలు పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఏమన్నాడు? మొదటి పాయింట్ అందరూ చెప్పాలి, సమస్తమైన దుష్టత్వము. సమస్తమైన కపటము. రెండవది
అందరు చెప్పండి, సమస్తమైన కపటమును. గట్టిగా చెప్పాలి. సమస్తమైన కపటమును, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఈ 5 ఉన్నాయి. ఇది పులిపిండి. ఈ 5లో ఏ ఒక్కటన్నా ఉందా? 5 ఉన్నాయా? 5 ఉన్నాయన్న వారు చేయి పైకెత్తండి. నా దగ్గర 4 ఉన్నాయన్న వారు చేయి పైకెత్తండి. 3 ఉన్నాయన్న వారు చేయి పైకెత్తండి. 2 ఉన్నాయన్న వారు చేయి పైకెత్తండి. ఒక్కటైనా ఉందా? మీరు ఎంత గొప్పవాళ్ళో మీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? అమ్మ పుట్టిల్లు అది కూడా తెలుసు మీకు. అసూయ లేదా మీకు? దూషణ మాటలు మాట్లాడట్లేదా? నీ కోపం వస్తే నువ్వు మాట్లాడని మాట్లాడగలరా? వేషధారణ, నటన, నటించకుండా ఒక్కరోజు సంసారం చేయగలవా మనం? ఒక్కరోజు కాపురం చేయగలుగుతున్నావా? ఒక్కరోజు 24 గంటల్లో నీ భర్త ముందు, నీ భార్య ముందు, పిల్లల ముందు, కుటుంబీకుల ముందు, వ్యాపారస్తులందరి ముందు, స్నేహితుల ముందు 24 గంటల్లో నీవు నటించకుండా ఉండగలుగుతున్నావా? నటించకపోతే కుటుంబం నడవదు. అన్ని భర్తకి చెబితే నీ కాపురం ఉంటుందా? హలో చెప్పరే, ఉంటుందా? ఊడిపోతుంది. అన్ని నీ భార్యకి చెబితే నీ కాపురం ఉంటుందా? అన్నీ నీ పిల్లలు చెబితే నీ కాపురం ఉంటుందా? అంటే మనం ఏం చేస్తున్నాం? నటిస్తున్నాం. నీలో ఇంకా రోగం ఎందుకుంటుంది? నీలో ఇంకా భయం ఎందుకుంటుంది? పులిపిండి నిన్ను తినేస్తుంది. నటించకండి. ప్రతి ఇంటిలో నటించేవారు ఎక్కువైపోయాం. మగవారు అలాగైపోయారు, ఆడవారు అలాగైపోయారు. వీళ్ళకి పుట్టిన పిల్లలు ఎలాంటి పిల్లలు పుడతారు చెప్పరే? తల్లిదండ్రులు నటిస్తే వాళ్ళకి పిల్లలు ఎలాంటి వాళ్ళు వస్తారు చెప్పాలి? పులప మామిడి చెట్టుకి పులప మామిడికాయలే వస్తాయి, బంగిని బిల్లికి బంగిని బిల్లే వస్తాయి. నువ్వు మారితే నీ బిడ్డలు మారుతారు. ఈ దినము పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి యేసు నీ పాపమును కొట్టివేయటానికి వచ్చాడు. నీలో ఉన్న పులుపుని తీసివేయటానికి వచ్చాడు. నేను పులుపు కలిగి ఉన్నాను, నేను దుష్టత్వం కలిగి ఉన్నాను, నేను నటన కలిగి ఉన్నాను, నా నోటంపడ దూషణ మాటలు వస్తున్నాయి, ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే యేసు నిన్ను క్షమిస్తారు. నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ ఇంటిలో శాంతి ఉంటుంది. నటిస్తున్నావా? హఠాత్తుగా మరణిస్తావు, జాగ్రత్త. నటిస్తున్నావా? పాడైపోతావు. ఇంకా మనం పాడైపోకుండా బ్రతుకున్నామంటే దేవుని నిన్ను కరుణిస్తున్నాడు. ఈరోజే నువ్వు తీర్మానం చేసుకోవాలి, నేను ఇక నటించను బాబు. నువ్వు నటించనని తీర్మానం చేసుకున్నావు అనుకోండి, ఒక రకమైన ప్రశాంతత నీ హృదయంలోకి వస్తుంది, ఒక గుండె ధైర్యం వచ్చేస్తుంది. నీ బ్రతుకు ఎలాగుంటుందో తెలుసా? యోబు గ్రంథము 11వ అధ్యాయము తెరవండి ఒకసారి. మీరు గనక ఈరోజు ఈ పని చేస్తే నేను చెప్పింది ఇది మీకు జరిగిపోతుంది వెంటనే. 11వ అధ్యాయము యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. పాపము నీ చేతిలో ఉండుట చూచి, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారముల్లో నుండి. చూడండి, మీరు వేషధారణ, అసూయ, సమస్త కపటము, సమస్త దూషణ మాటలు మీరు మాని కొత్త ముద్ద, కొత్త బ్రతుకు, నూతనముగా జన్మించిన వారిగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ రాశాడు యోబు గ్రంథంలో. జోఫర్ చెప్తున్నాడు, యోబు స్నేహితుడు జోఫరు యోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పాపము నీ చేతిలో ఉండుట చూచి, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, దాన్ని
విడిచిన ఎడల నీ గుడారములో నీ నుండి గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా చూడండి, ఈ అండర్లైన్ చేసుకోండి. నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా నీవు దాన్ని జ్ఞాపకము చేసుకునేది. ఆమేన్. నీ అప్పుల దినాలు మర్చిపోతావు, నీ అవమాన దినాలు మర్చిపోతావు, నీ రోగం వచ్చిన దినాలు మర్చిపోతావు. నీవు నూతన పరచబడి ఐశ్వర్యము కలిగి రక్షణ కలిగి నీ గుండె నిండా ఆనందముతో ఉంటావు. మీకు ఈ ఆనందం కావాలా? మీకు తెలియక ఇలాంటి ఆనందం వస్తుందని నటిస్తే వస్తుంది అనుకుంటున్నారు మీరు. ఎవరైనా పచ్చి బూతులు మాట్లాడితే వస్తుంది అనుకుంటున్నారు, ఎటకారాలు మాట్లాడితే వస్తుంది అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరులరా, యేసు మన కొరకు భూలోకానికి వచ్చాడు. ఆయన పొంగని రొట్టెగా వచ్చాడు. ఏ రొట్టెలా తయారు చేయడానికి వచ్చాడంటే ఆయన వలె మనల్ని చేయటానికి వచ్చాడు. మనమేమో పులిసిపోయిన పిండిలోనే కొట్టుకుంటున్నాం. పులిసిపోయిన పిండి ఇంకా ఫ్రిడ్జ్లో అలా పెట్టి కొలిది పులుస్తుంది. పులిసి ఏం చేస్తుందో తెలుసది? పురుగులుగా మారుతుంది. నీ అబద్ధాలు, నీ నటన, నీ పాపము, నీ దుర్మార్గత నిన్ను పురుగులుగా మార్చేస్తుంది. చివరికి బ్రతుకే పురుగుగా మారిపోతాం. నేడే రక్షణ దినము. ఈరోజే మీరు పాపమును విడిచిపెట్టండి. మీ నోట బూతులు సరసోక్తులు మానేయండి. నటించకండి, పరిశుద్ధపరచబడండి. పొంగని రొట్టె వలె క్రీస్తు ఎదుట సజీవ సాక్షిగా ఉండండి. మీ దుర్దశ మీరు మర్చిపోతారు. మన బ్రతుకు మారాలంటే ఎక్కడికి వెళ్ళిపోతే మన బ్రతుకు మారదు. రంగులు మారుస్తే బ్రతుకు మారదు. స్థలాలు మారిస్తే బ్రతుకు మారదు. పులిపిండి అయినటువంటి దుష్టత్వము, కపటము, అసూయ. అసూయ అంటే ఎంత భయంకరం! అది అందరిలో దాగి ఉన్న పెద్ద క్యాన్సర్ కంటే డేంజర్ వ్యాధి ఇది. ఎదుటి వ్యక్తి వస్తువు కొనుక్కుంటే మన మనసు పాడైపోతుంది. అదే రోగం అన్నమాట. దానికి ట్యాబ్లెట్ ఇది ఇవాళ. ఏది? నీవు అసూయను తీసివేయాలి. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే ఆ వస్తువు చూసి ఏమంటుందో తెలుసా? ఆమె, ఇది చాలా బాగుంది, మంచిదే, కానీ ఈ బంగారం అంత మంచిది కాదు. ఇది నీకేమైనా డిస్కౌంట్ ఇచ్చాడా? ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 30% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఎందుకు ఇచ్చాడు? ఇది మంచిది కాదు కాబట్టి ఆడు తగ్గించి నీకు ఇచ్చాడు. కొనుక్కున్న వస్తువు, కొనుక్కున్న మనిషి మనసు ఎలాగైపోతుంది చెప్పండి? అయ్యయ్యో, నా భర్త ఎరుబాగులాడు, మాయదారుడు, ఈ చెడ్డ బంగారం పట్టుకొచ్చాడు. అప్పుడు ఈ వెంటది, నీకు తెలియదు, ఈసారి నువ్వు ఏదైనా కొనుక్కున్నప్పుడు నాకు చెప్పు. ఏమంటది? ఈసారి నువ్వు ఏదైనా కొనుక్కున్నప్పుడు నాకు చెప్పు, నీకు ఇంకో సలహా ఇస్తాను ఉచితంగా, వీలైతే పట్టుకెళ్ళి ఇచ్చేసేయి. ఏంటి? ఈ కొనుక్కున్న వస్తువు కొనుక్కున్న ఆమె ఏమైపోతుందంటే ఆమెకి లేనిపోని రోగం వస్తుంది. మెడలో వేసుకుంటుంది కొనుక్కున్న రోజు, అద్దంలో చూసుకుని ఇంత లావు ఊపిపోతుంది. ఈ మనిషి గాలి తీసేస్తే మొత్తం డౌన్ అయిపోతుంది. భర్త అలాగ అయిపోయేవే, అలాగే ఎండిపోతున్నావు. ఏంటి? ఏమైంది? నెక్లెస్ కొన్నాను కదా నీకంటే. ఏమి నెక్లెస్ ఏంటో, అది మంచిది కాదట. వచ్చి అందరూ మంచిగా కొనుక్కుంటే నువ్వు ఇలాంటిది కొనుక్కోవచ్చు. ఈ రోగం, ఒకరి రోగం ఇంకొకరికి అంటిస్తాం. మనం మారాలి. ఆమేన్. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి, యవనస్తులారా మీరు మార్పు చెందుతారా? దేవుడు నీ కొరకు 2 చేతులు చాపి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పాపము నుంచి రా, పులియని రొట్టెగా ఉన్న నిన్ను పులుపులేని రొట్టెగా, కొత్త ముద్దగా మారుస్తాడు ఆయన. ఎన్నోసార్లు ఒప్పుకుని తప్పిపోయావు కదా, మరలా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు.
నీ పాపాలకి నువ్వు చనిపోవాలి. నీవు సంపాదించిన పాపపు మూటకి అడ్రస్ లేకుండా అయిపోవాలి నీ కుటుంబం. అయినా తన ప్రేమతో నిన్ను చేర్చుకున్నాడు, నిన్ను క్షమించి నిన్ను దరికి చేర్చుకుంటున్నాడు. మరొకసారి రెండవ మారు ఆయన చెయ్యి చాపుతున్నాడు. ఇప్పుడైనా మారితే చాలు అని అంటున్నాడు. నువ్వు దేవునికి చోటి, ఇక నేను పాపము చేయను బాబు, నేను నీ వైపు చూస్తాను, నా ఇంటిలో దుర్మార్గతను ఉంచను, నా చేతిలో పాపమును ఉంచను, నా చేతిలో నా ఇంటిలో నీ వాక్యముకే చోటిస్తాను. నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదను. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉండబోతా ఉంది. మంచి రోజులు స్టార్ట్ అయినాయి. మంచి రోజులు ఈ రోజు నుండి ఇంకా మంచి రోజులు నీకు. నీ పాపము క్షమించబడింది. యేసునామములో నీ పాపము క్షమించబడింది. యేసునామములో నీ దోషము క్షమించబడింది. యేసునామములో నీ పాపము క్షమించబడింది. అడుగుతున్నావు కదా, నన్ను క్షమించు క్షమించని. ఈ రోజే నిన్ను క్షమించాడు ఆయన. ఈ రోజే నువ్వు పవిత్రునిగా మారావు. ఇక పాపము చేయొద్దు, ఇక పాపము చేయొద్దు.